మాట్లాడి ఉన్నారు. మరలా ఈ రాత్రి కూడా ప్రభు ఈ 3వ శుద్ధీకరణ కూడికలో మనతో మాట్లాడి మనల్ని సరిచేసి సరిదిద్ది ఆయన ఎదుట నిలబెట్టి ఆ రక్తమాసాలు మనమందరం పాలు పొందులు పొందాలని ప్రభు కోరుచు ఉన్నారు. 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదాం. గత రాత్రి ప్రభు మాట్లాడిన మాటలు ఏమిటండి? గత రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. ఇజ్రాయేలు, నువ్వు పాపము చేసి కోలితివి, ఇకనైనా నువ్వు నా తట్టు తిరుగు, నీ పాపములను పరిహరింపమని నువ్వు వేడుకొనమని ప్రభు చెప్పారు. ఉదయకాలం కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆజ్ఞలలో దేవుడు మనకి మోషే కాలంలో 10 ఆజ్ఞలను ప్రభు తన వ్రేలుతో, తన చేతి వ్రేలుతో దేవుడు రాసిచ్చి ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమై మోషేకి రాతి పలకల మీద రాసిచ్చి, ఆ రాతి పలకల మీద రాసిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మనం తెలుసుకున్నాం. దొంగిలించకూడదు అన్న సందేశాన్ని కూడా మిట్ట మధ్యాహ్నం వేళ మనం విన్నాము. అయితే ఈ రాత్రి చివరి శుద్ధీకరణ కూడికలో కూడా ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి. ఇరవై 23వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీలలో ఏ వంకరతనమును చూడలేదు. చాలు. యాకోబులనేమో దేవుడట ఏ దోషము కనుగొనలేకపోయాడట. ఏ దోషము ఉందని దేవుడు పరీక్షించిన యాకోబులో నిలివెల్ల అరికాల మొదలుకొని నడుజుట్టు వరకు పరీక్షించిన యాకోబులు ఏ దోషాన్ని దేవుడు కనుగొనలేదట. ఒక అద్భుతమైనటువంటి మాట ఇది. యాకోబు జీవితాన్ని మనం బాగా తెరిచూస్తే దేవుడు నిలివెల్ల యాకోబును పరీక్షించి పరిశోధించిన ఏదైనా యాకోబులో దోషము కనిపిస్తుందేమోనని దేవుడు తన రక్తాన్ని పరీక్షించిన, తన అంతరంగాన్ని పరీక్షించిన, తన యొక్క శరీరాన్ని పరీక్షించిన, తన మనస్సును పరీక్షించిన యాకోబులో ఏ దోషాన్ని దేవుడు కనుగొనలేకపోయాడు. అంటే దోషం ఉంటేనే కండి దేవుడు కనుగొనగలిగేది. దొంగోడు ఉంటేనే కండి పోలీసులు పట్టుకోగలిగేదండి. ఆ ఇంట్లో దొంగోడు లేకపోతే పోలీసులు ఎంత వెతికినా కానీ కనుగొనలేరండి. యాకోబులు అప్పటికి ఏ దోషం లేదు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఇది, యాకోబులు ఏ దోషము నేను కనుగొనలేదు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు ఎంత నిష్ఠగా ఉన్నాడో ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు కోరుకునేది మన విశ్వాస జీవితములో కావచ్చు, పరిశుద్ధమైన జీవితములో కావచ్చు, నీతి జీవితములో కావచ్చు. దేవుడు మన నుంచి ప్రభువు కోరుకునేది ఏమిటంటే
నిష్ఠన ప్రభువు కోరుకుంటాడు, పవిత్రతను ప్రభువు కోరుకుంటాడు. సీనియారిటీని ప్రభువు కోరుకోడు, కానీ సిన్సియర్గా మనం ఉన్నామా లేదా అనేది ప్రభువు కోరుకుంటాడు. యాకోబుని దేవుడు నిలువెల్లా పరీక్షించాడు, పరిశీలన చేశాడు. ఆ పరిశీలనలో యాకోబు జీవితం ఎలా ఉందంటే, దేవునికి ఏ దోషము యాకోబులో దేవుడు కనుగొనలేకపోయాడంటే, యాకోబు ఎంత నిష్ఠగా ఉన్నాడో, ఎంత ఖచ్చితంగా ఉన్నాడో ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుందండి. ఈ రోజున మన దైవాంధన జీవితంలో మన దగ్గరికి దేవుడు వచ్చి మనల్ని కూడా పరిశీలన చేసి, మళ్ళీ కూడా అరికాల మొదలుకొని నడు జుట్టు వరకు ఏమండి మళ్ళీ ఏదో ఒక దోషము దేవుడు కనుగొనాలని ప్రయత్నం చేసినా కానీ మనల్ని ఏ దోషము కూడా దేవుడు కనుగొన్న ఉండేటట్లుగా, మళ్ళీ ఏ దోషము లేకుండా ఉండేటట్లుగా మనం ఉండాలి. ఆమేన్. దోషం, తల్లిదండ్రులు చేసిన దోషం 4-5 తరాల వరకు పిల్లల మీదకి వస్తుంది. కంటి చూపు ద్వారా దోషం, నోటి మాట చేత దోషం, చెడ్డ ఆలోచన ద్వారా దోషం మనలోనికి వచ్చేస్తుంది. అవిశ్వాసపు అంచుల్లోనికి మనం నడిపించబడుతున్నప్పుడు దోషం మనల్ని ఆవరిస్తుంది. గనుక మనల్ని ఏ దోషము దేవుడు కనుగొనకుండా ఉండేటట్లుగా, దోషము లేని వారిగా ఒక నిష్ఠ కలిగి మనం దేవుని యొక్క రక్తమాసాల పాలు పొంది ఈ ఆగస్టు మాసమంతా దేవుని కృపా బాహుల్యము చేత మన ముందుకు నడిపించబడాలని నా దేవుడు ఈ రాత్రి నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చేతులు చాప గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, మన వాక్యాన్ని బాగా చూస్తే రెండో మాట కూడా అక్కడే కనిపిస్తుంది. ఇజ్రాయేలీలో ఏ వంకరతనము దేవుడు చూడలేదు. మంచి మాట అండి. యాకోబు గురించే మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇక్కడ ఇజ్రాయేలీలో నేను ఏ వంకరతనాన్ని కూడా చూడలేదు అని చెప్తున్నాడు. బైబిల్లో మనం బాగా చూస్తే వంకరగా జీవించిన వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిని దేవుడు సరిచేసి చక్కపరిచిన, తిన్నగా వారిని దేవుళ్ళలో నడిపించిన, కానీ వంకరతనం అనేది వాళ్ళ జీవితంలో ఒక పూలబాటగా వేసుకొని నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో. దేవుడు వాళ్ళ వంకరం తీసేశాడు. వాళ్ళ ఉన్నటువంటి ఆ వంకర గుణాలన్నిటినీ దేవుడు ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి ఒక నీతి నియమ కలిగినటువంటి పరిశుద్ధ మార్గము నడిపించుతూ ఉన్నప్పుడు కూడా వారిలో వంకరతనం అనేది దేవుడు కళ్ళతో చూసి బాధపడ్డాడు. చూడండి, కొంతమంది మనం చూస్తే వంకరగానే ఉంటారు, చక్కగా దేవుని సన్నిధిని నిలవలేని స్థితి, తిన్ననైన మార్గములో నడవలేని స్థితి, పరిశుద్ధముగా జీవించలేని స్థితులనికి వెళ్ళిపోతూ ఉంటారు. వంకర క్రియ, వంకర స్వభావాలు, వంకర లక్షణాలు వాళ్ళని పాతుకొని పోయి ఇక ఎన్నిసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు నీతో నాతో దర్శించి వాక్య రూపంలో ఆయన హెచ్చరించిన గద్దించినా కానీ సరిచేసుకోకుండా సరిదిద్దుకోకుండా వంకర జీవితంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఘోరముగా మార్చబడింది పరిశుద్ధ గ్రంథములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వంకర జీవితం. యేసుక్రీస్తు వంకర మార్గాల్లో నడవలేదు. తనకి వ్యక్తిగత జీవితము వంకర జీవితముగా కనిపించలేదు తండ్రికి. వంకర జీవితం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కొంతమంది బల్లారాధన తీసుకున్న, ఏమంటే రక్తమాసాల పాలు పొందిన, దేవునిని మనస్సు ఆరాధిస్తున్న ఆ వంకరతనం అనేది విడిచిపెట్టకుండా,
ఆ వంకర గుణాలన్నీ విడిచిపెట్టకుండా, వంకర స్వభావాలు విడిచిపెట్టకుండా ఆ మార్గములోని, ఆ బాణిలోనే నడిపించబడుతూ ఉంటారండి. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఇక్కడ మనకు చూస్తున్నామండి, తన వంకరతనము మార్చుకోలేకపోయాడు. ఏంటి తనకున్నటువంటి వంకరతనం అంటే బహుమతిని ప్రేమించాడు. బహుమతి అనేది వంకర గుణం. అది దేవుడు మనకి ఇవ్వాల్సిన బహుమతుని ఇస్తాడు. దేవుడు మనం గణపరచాలనుకుంటే ఏదో ఒక రూపంలో గణపరుస్తాడు. దేవుడు మనను హెచ్చించాలి, ఆశీర్వదించాలంటే ఏదో ఒక రూపంలో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయిన వేళ వంకరతనం అనేది పోలేదు ఈ వ్యక్తి జీవితంలో. రాజు పిలిపిస్తే ఆ రాజు ఇచ్చిన బహుమతులకు ఏమండి బానిసైపోయి వంకరగా నడిపించబడుతున్నటువంటి తన ప్రవర్తన, తన యొక్క నడత వంకరగా ఉంది, తన ఆలోచన వంకరగా ఉన్నాయి, తన తలంపులు వంకరగా ఉన్నాయి, తన క్రియలు వంకరగా ఉన్నాయి. ఆ వంకర క్రియలు ఏమండి నడిపించబడుతున్నటువంటి బిలాము జీవితంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 22వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. దేవుని ఎదుట తన నడత ఎలా ఉందండి చెప్పండి. ఒకప్పుడు దేవుని ఎదుట బిలాము నడత ఎలా ఉంది చెప్పండి? చక్కగా ఉంది. ఆమె చెప్పాలి గట్టిగా. ఒకప్పుడు బిలాము నడత దేవుని ఎదుట చాలా చక్కగా ఉంది. చక్కని మార్గము నడిపించబడుతున్న వ్యక్తి బిలాము ప్రవక్త. అలాంటి పరిస్థితులు ఇప్పుడు బిలాము ప్రవక్త యొక్క నడత ఎలా ఉంది? దేవుని ఎదుట విపరీతముగా ఉంది, ఎక్కువగా ఉంది. చెడ్డ నడత నడుస్తున్నాడు, వంకర నడత నడుస్తున్నాడు, వంకర ఆలోచనలకు బానిస అయిపోయాడు. వంకర క్రియలు తన జీవితంలో సంభవించిన తర్వాత తన వంకరను తీర్చుటకు, వినండి మీరు గమనించండి, దేవుడు మనల్ని గద్దించినా, కోపించినా, ప్రేమించినా, ఆదరించినా ఆయన మనం సరి చేయటానికి దేవుడు ఇష్టపడతాడు, కానీ మనల్ని మరణానికి అప్పగించడు. ఆమె చెప్దాం గట్టిగా, రెండు చేతులు చాపెద్దకు చెప్దాం. సరి చేయటానికి ప్రభు ఇష్టపడతాడు, సరిదిద్దుకుంటుకో అవకాశాలు ఇస్తాడు. నిజముగా దేవుడు తను వాడుకున్నటువంటి గాడిద ద్వారా దేవుడు అతనికి బుద్ధి నేర్పించాడు, బుద్ధి చెప్పాడు. ఆ గాడిదకి నోటి మాటనిచ్చాడు. ఆ గాడిదంతా ఎప్పుడు కూడా నేను నీకు ఎదురు తిరగలేదు, ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా నేను మొయ్యని చెప్పలేదు, ఇప్పుడు నేను నిన్ను మొయ్యలేకపోతున్నాను, నీకు ఎందుకు ఎదురు తిరుగుతున్నా అంటే నీ ప్రవర్తన వంకరగా ఉంది దేవుని దృష్టిలో. ఈ రోజున మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా యాకోబులో దేవుడు వంకరను చూడలేదు. మరి ఈ రోజున మన జీవితంలో ఎన్ని వంకరలు ఉన్నాయండి, ఎన్ని వంకర ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని వంకర తలంపులు ఉన్నాయి, ఎన్ని వంకరపు చూపులు ఉన్నాయి.
ఎంత దేవుడు మనం సరిచేయాలని, వంకరను తీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అదే వంకర మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. అదే వంకర శాస్త్రాలు చేస్తామంటాం. వంకరగా నడిపించబడుతూ ఉంటాం. స్ట్రైట్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం నిజంగా ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, నా వంకరని దేవుడు సరిచేస్తున్నాడు, వంకరతనాన్ని ప్రభు దూరపరుచుతున్నాడని అనుకునేటువంటి వ్యక్తుల జీవితంలో ఆ వంకరతనాన్ని ప్రభు తప్పనిసరిగా తొలగించడానికి ఇష్టపడతారు. వాళ్ళు కూడా వంకర జీవితాన్ని తీసివేసుకుంటూ ఇష్టపడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితంలో వంకరతనం, ఆ వంకర ఆలోచనలు. మరి ఈ రోజున మనం ప్రభు బల్లారాధన తీసుకోబోతున్నారు రేపటి దినానండి. మన పరిస్థితి ఎలా ఉంది? ఆ పక్కన మనం చూసుకునే బదులు, ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూసుకునే బదులు మన జీవితాన్ని మనం ఒక్కసారి తేటతెల్లగా చూసుకొని, నా జీవితంలో ఎన్ని వంకరలు ఉన్నాయో, గతించినటువంటి శుద్ధీకరణ కొడికి దినం నుంచి ఈ శుద్ధీకరణ కొడికి దినం వరకు ఎన్నో వంకరలు ఉన్నాయి ప్రభువా, ఆ వంకరలన్నిటినీ ఈ రాత్రి దూరపరచండి అని మన ప్రభు సన్నిధిలో వేడుకునేటువంటి ఆ సమయాన్ని ప్రభు మనకి ఇస్తున్నప్పుడు, ఆ ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం సద్దునం చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేను మధ్యాహ్నం ఒక వార్త విన్నానండి. ఒక భర్త అంట తన భార్యని తలకేసి 30-40 సార్లు రాడ్డుతో కొట్టాడట. కొడితే తలంతా పగిలిపోయిందంట. 36 కుట్లేసారంట. చివరికి 36 కుట్లేసి తలంతా పగిలిపోయినా కానీ ఎందుకు కొట్టాడమ్మా, ఎందుకు అలాంటి పని చేశాడు అంటే ఆమె అన్న మాట ఏమిటంటే, ఆమె రోజుకొచ్చి 9 ఫోన్లతో మాట్లాడిందంట. వాళ్ళ భర్త చెప్పాడంట, ఫోన్లతో మాట్లాడొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు, నీ వంకర జీవితాన్ని మార్చుకోమని చెప్పినా కానీ ఒక రోజుకొచ్చి 9 ఫోన్లు మెయింటైన్ చేసిద్దంట. ఒక ఫోన్ మెయింటైన్ చేయాలంటే కష్టమే. సిమ్ములన్నీ వేసేస్తుందంట. ఏరే ఫోన్లన్నీ ఫోన్ రాగానే కటకట మునిగిపోతా ఉండదంట. మరి ఏం జరిగిందమ్మ చివరికంటే, ఎన్నిసార్లు చెప్పాడు, గద్దించాడు, వినలేదు గనుక రాడ్ తీసుకొని మళ్ళీ ఆ రాత్రే ఉరి చంపేసేసాడు అయ్యగారు అందామే. చూడండి, ఈ రోజున మన దైవాంధన జీవితంలో మనం ఒకసారి పరీక్షణ చేసుకుంటే మనలో ఎన్నో వంకర స్వభావాలు ఉంటాయి. బిలాముల వంకర స్వభావం ఉంది కాబట్టి తనకున్నటువంటి తన దగ్గర పని చేయటానికి వచ్చినటువంటి ఆ గాడిద మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడుతుందండి. అయితే దేవుడు నిజంగా అద్భుతముగా దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీ ప్రవక్తన ఎలా ఉందండి? నీ ప్రవక్తన ఎలా ఉంది? విపరీతముగా ఉంది. యాకోబులో ఏ వంకరతనాన్ని నేను చూడలేదు. ఆ వాక్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. యాకోబు గురించి 23వ అధ్యాయము. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా పెద్దగా చెప్దాం హల్లెలూయా. యాకోబులో ఏ దోషాన్ని దేవుడు కనుగొనలేకపోయాడు. అంటే దోషం ఉంటేనేగా కనుగొనేది. యాకోబులో ఏ దోషము లేదు. ఇజ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. దేవుడు నిన్ను నన్ను తేరి చూస్తున్నప్పుడు బాగానండి, దేవుడు మనం తేరి చూస్తూ ఉంటాడండి. బైబిల్ ఎన్నో సందర్భాల అపోస్తల కార్యాల్లో కూడా దేవుడు తేరి చూసిను అని ఉందండి. దేవుడు నిన్ను నన్ను తేరి చూసినప్పుడు ఏ వంకరే స్వభావం మనలో ఉండకూడదు. వీడు వంకరోడ్రా, ఈమె వంకర మాటలు మాట్లాడిద్దండి. పేతురు రాసిన పత్రికలు అనుకుంటా ఏమనుందండి, వక్ర జనుల మధ్య మీరు జ్యోతుల వలె ఉందా లేదండి?
జ్యోతుల వలె మీరు వెలిగించబడుతూ ఉండాలి. వంకర జనుల మధ్య మీరు జ్యోతుల వలె వెలిగించేవారిగా ఉండాలి. వంకరి జీవితం ప్రతి వారిలో ఉంటుంది. వంకర జీవితం. కాళ్ళు వంకర కొనియండి. చిన్నప్పుడు అన్నప్పుడు కాళ్ళను పట్టుకొని తల్లిదండ్రులు గట్టిగా లాగుతూ చేస్తూ ఉంటారు. ఆ వంకర తీయటాకు పుల్ల వంకర అనగానే దాని మీద ఆ వంకర తీయటికి ఏం చేస్తూ ఉంటే దాని మీద పచ్చికర్ర మీద ఒక రాయి పెడతాం, వంకర సరి చేయబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో వంకర జీవితాలు, మన ఆత్మీయ స్థితిలో ఎన్నో బలహీనతలు. ఈ వంకర జీవితాలను మనం తొలగించుటకు మనం ఇష్టపడుతున్నామా? వంకర మాటలు, వంకర క్రియలు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు ఇవన్నీ మన జీవితంలో పెట్టుకున్నప్పుడు, దేవుడు మనం చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితిగతి ఎలా ఉంది, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. చేతులు పెద్దగా చెప్దాం. ఇజ్రాయేలులో ఏ వంకరతనము దేవుడు చూడలేదు. ఆమేన్. అంటే వంకరతనము లేకుండా చేసుకున్నాడు ఆయన. ఎలా ప్రార్థన చేసుకున్నాడో, దేవునికి ఎలా చెప్పుకున్నాడో, ఎలా ఉపవాసాలు ఉన్నాడో, ఎలా ప్రభు పాదాలు పట్టుకున్నాడో, ఎలా ప్రభువుని సరిచేయమని ఏడుకున్నాడో. ఉందండి ఆ మాట. వంకర జనుల మధ్య మీరు జ్యోతుల వలె వెలిగించబడాలి. వంకర జనం అని ఉంటుంది. ఇంకా మనం బైబిల్లో చూస్తే వంకర జీవితము కలిగిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఆమేన్. ఈ వంకర జీవితాన్ని సరి చేసుకోకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సరి చేసుకున్నటువంటి వ్యక్తులు ముందుకు నడిపించబడ్డారు. సరి చేసుకోకున్నటువంటి వ్యక్తులు అక్కడికి ఆగిపోయారు. మీరు ఆగిపోయారు కానీ ముందుకు నడిపించబడలేని స్థితిలోకి ముందుకు సాగలేదు. వీళ్ళు వంకర జీవితాన్ని సరి చేసుకుంటే ముందుకు సాగేవారు. దావీదు జీవితంలో వంకర జీవితం ఒకటి సంభవించింది. సాబికి సాగిపోతున్నాడు. మీరు వినండి, మలుపుని మనం ఏమంటాం? వంకరగా ఉందరా మలుపు అంటాం. అవును కదండి. ఆత్మీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయండి. మలుపులు లేని జీవితం ఆత్మీయ జీవితం అనరు. తిన్నగా స్ట్రైట్గా మనం వెళ్తామంటే దాంట్లో ఏం అనుభూతి నేర్చుకోలేము మనం. కొన్ని మలుపులు తిరుగుచున్నప్పుడు ఆ వంకర, రైట్ సైడ్ వంకర, లెఫ్ట్ సైడ్ వంకరలు అలా తిరుగుతున్నప్పుడు ఆ వంకర సరి చేసుకున్న వాళ్ళు, వినండి, వంకర సరి చేసుకున్న వాళ్ళు ధన్యులుగా మార్చబడ్డారు. దావీదు జీవితంలో వంకర జీవితం సంభవించింది. ఏమిటి అని చూస్తే చదవండి. సమయలు గ్రంథం, 2 సమయలు గ్రంథం, 11వ అధ్యాయం. రెండవ చరణము. దేవునికి స్తోత్రం. దావీదు జీవితం ఇది ఒక వంకర జీవితం. తన ఆత్మీయ స్థితిలో ఎక్కడ కూడా మచ్చ, డాగు, కలంకము లేని వ్యక్తి దావీదు. మీరు ఆలోచించండి, ఆయన జీవితంలో ఎక్కడ వంకరలు ఇవ్వండి. ఎక్కడ కూడా దావీదు జీవితంలో వంకర లేని జీవితం, సవ్యముగా సాగిపోయింది దావీదు జీవితం. మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ కూడా వంకర లేని జీవితం. అటు ఆత్మ సంబంధముగా వంకర లేని జీవితం, అటు శరీర సంబంధముగా వంకర లేని జీవితం. దావీదు జీవితమే దేవునికి ఇష్టమైన జీవితము. ఆమేన్.
చేతులు చాప గట్టిగా చెప్దాం. దావీదు జీవితమే దేవునికి ప్రీతికరమైన జీవితముగా మార్చుకున్నాడు దావీదు. మరి ఎందుకని ఇక్కడ దావీదు జీవితంలో వంకర క్రియ సంభవించింది? యుద్ధం జరుగుతున్నప్పుడు వినండి, యుద్ధానికి బయలుదేరి తన జనులతో రాజు ముందు ఉండాలి. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, అల్లు చెప్పాలి. లేదు, యుద్ధము సంభవించుచున్నప్పుడు యుద్ధములో రాజు ముందు ఉండాలి. మీరు గమనించండి, ఇక్కడ రాజు ముందు ఉండాలి. లేదు, రాజు కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏమనుంది? ఏమన్నది? ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో రెస్ట్ తీసుకున్నాడు, ప్రార్థన చేసుకోవాలి కదండి. ఒకానొక దినమున చదువు మళ్ళా. అసలు పైకి ఎందుకు వెళ్ళాలేనా? మీరు ఆలోచించండి, ఇక్కడ చాలా ఆత్మీయతలు ఉంటాయండి. ఒక్కొక్క వాక్యము ద్వారా కొన్ని ఆత్మీయతలు మనం నేర్చుకోవాలి. తాను ఎందుకు పైకి వెళ్ళాలి? పైకి వెళ్ళినటువంటి వ్యక్తి కిందకు చూడాల్సిన అవసరం ఏముంది? మిద్దె మీదకి ఎక్కాడు, కిందకు చూడాల్సిన అవసరం ఏముంది? సరే, కిందకు చూశాడు, మంచిదే. వినండి, కిందకు చూశాడు, చూడరాని రహస్యముతో చెడ్డ చూపును చూసి పాపానికి అప్పగించబడ్డాడు. ఆమేన్. గట్టిగా చెప్దాం. తన జీవితంలో పాపం సంభవించింది, వంకర జీవితం ఆరంభమైంది దావీదు జీవితంలో. అప్పుడు దాకా దావీదు జీవితము సవ్యముగాను, దావీదు జీవితము వంకరలేని జీవితముగా నా దేవుడు తీర్చిదిద్దాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు జీవితంలో వంకర సంభవించిన తర్వాత దావీదు జీవితము పరిపూర్ణముగా సాగిపోతున్న సమయంలో దావీదు పాపంలో పడ్డాడు. పాపముల పడ్డ తర్వాత వినండి, మీరు గమనించండి, ఎవరికైనా దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. ఆమేన్. దావీదు తెలిసి పడ్డాడో తెలియక పడ్డాడో మీరు ఆలోచించండి. తెలిసే పడ్డాడు కానీ తెలియక పడలేదు. ఆమేన్. అన్ని కీర్తనలు రచించిన దావీదు, వినండి, దావీదు రచించిన కీర్తనల బైబిల్ ఎవరైనా రచించగలిగారా? మీరు ఆలోచించండి, దావీదు రచించగలిగిన కీర్తనలో ఎవరు రచించలేదు. దావీదును దేవుడు ఒక ప్రత్యేకముగా ఆశీర్వదించాడు. మీరు గమనించాలి, ఇక్కడ దావీదుకి దేవుని కృప ఎంత విస్తారముగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఆ కృపని సైతాను గద్దొచ్చి కోడి పిల్లను కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోయినట్లు మీరు గమనించండి. కోడిపిల్ల భూమి మీద తిరుగుతున్నప్పుడు, ఆ కోడిపిల్ల స్వేచ్ఛగా గింజలు తినుచున్నప్పుడు ఎక్కడి నుంచో కనిపెట్టింది గద్దకు దూరదర్శనం ఎక్కువ. గమనించండి, గద్దకి దూర దృష్టి ఎక్కువ. ఆమేన్. ఎక్కడో ఆకాశమునున్నా దాని పిల్లను చూడగలిగినటువంటి ఆ కళ్ళని దేవుడు వాటికి ఇచ్చాడు. అర్థమవుతుందండి? అలాంటి కళ్ళని ప్రభు ఇచ్చాడు. అంత పవర్ కలిగినటువంటి శక్తిని ప్రభు ఇచ్చాడు. నిజంగా ఒక్కొక్కరు ఎంత దూరం ఉన్న కనిపెడతారండి. ఒక్కొక్కరు చూపులు అలాంటివి అండి, అంత దూరదృష్టి కలిగిన వారు. వినండి, గద్దొచ్చి పిల్లని తీసుకొని వెళ్ళిపోయినట్లు దావీదు జీవితంలో కృప అంత విస్తారంగా ఉన్నప్పుడు ఏ విధము చేతనైనా దావీదుని మరలా వంకర మార్గము నడిపించాలి, దావీదుని వంకర క్రియలకు అప్పగించాలని సాతాను క్రియ చేసినప్పుడు దావీదులో ఆ వంకర క్రియ, వినండి, వంకర క్రియ ఆరంభించబడింది పైనుండి కిందకు చూసినప్పుడు. ఆమేన్.
మీరు ఒక్క మాట మాత్రం మనసులో పెట్టుకోండి. మనం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగానే నడుస్తాం. వినాలి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగానే ఒక వస్తువును పట్టుకుంటాం, ఖచ్చితంగానే మనం చూస్తాం, ఖచ్చితంగా నడుస్తున్నాం, ఖచ్చితంగా ఒక వస్తువును పట్టుకుంటున్నాం, ఖచ్చితంగానే చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పట్టుకున్న వస్తువు మనకు తెలియకుండా కింద జారి పడిపోతుంది. మరి కొన్ని సందర్భాలు నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడిపోతాం. కాలు జారుతుంది, వినండి, కాలు జారుతుంది, నేను కింద పడతానన్న ఆ యొక్క దూరదృష్టి ఎవరికన్నా ఉంటుందండి? చెప్పండి, ఉంటుందా? ఉండదు. దేవుడు ఒక దర్శనం ద్వారా, ఒక కళ్ళ ద్వారా చూపిస్తే ఆ దూరదృష్టి అనేది మనకు కలుగుతుంది. పలాని గుంటలో పడిపోతాను, పలాని కాలు జారిపోద్దని. సరే, అనుకోని రీతిలో దావీదు జీవితంలో సంఘటన జరిగింది. వంకర జీవితం సాతాను కలుగు చేశాడు. ఇక దావీదుకి వంకర క్రియ ఆరంభమైంది. వంకర లక్షణాలు దావీదు జీవితంలో ప్రారంభించబడ్డాయి. దావీదు ప్రవక్తన దేవునికి విపరీతముగా మార్చబడింది. అప్పుడు మళ్ళా ప్రవక్త వెళ్ళి తనకు ఒక అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు అక్కడ వాక్యాలు బాగా చదువుకుంటే మీకు అర్థమైందండి. ఈడు వంకర మార్గంలో ఉన్నాడు, ఈమె వంకర చూపులు చూస్తుంది, వంకర ప్రవక్తన ప్రవర్తిస్తూ ఉంది, ఈమెతో నాకు సంబంధం లేదు, ఇతనితో నాకు సంబంధం లేదని దేవుడు అక్కడికి ఆగిపోలేదు. వినండి, దేవుడు అక్కడికి ఆగిపోలేదు. ఎక్కడికి ఆగిపోలేదు దేవుడు? మనం పొరపాటు చేసిన వంకర మార్గం నడిపించబడుతున్నా, వంకర క్రియలు మన జీవితం కొనసాగించబడుతున్నా, మరల మన వంకరను సరిచేయుటకు, వంకరను ప్రభు తొలగించుటకు మరల ఒక అవకాశాన్ని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి బుద్ధి చెప్పించాడు. ఆమేన్. నాతాను ప్రవక్త వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలా చేసావన్నప్పుడు దావీదు ఏమన్నాడండి? నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అన్నాడు. చాలు. ఆమేన్. నేను వంకర మార్గం నడిచిన మాట వాస్తవమే, నేను పాపం చేసిన మాట వాస్తవమే, నేను తప్పు చేశాను, దేవుని కృపకు దూరం అయిపోయాను, దేవుని యొక్క సన్నిధిలో నాకు ఎంతో ప్రభు కృపమిస్తే ఆ కృపను బద్దలు చేసుకున్నాను అని చెప్పినటువంటి దావీదు ఏమండి, వినండి, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు తన వంకర జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చెప్పగట్టిగా. తప్పు జీవితంలో సంభవించినప్పుడు ఒప్పుకోవటం నేర్చుకోవాలండి. ఒప్పుకున్న తర్వాత మరలా అదే మార్గంలోకి మనం వెళ్ళకూడదు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆ విషయంలో తప్ప దావీదు జీవితంలో ఎక్కడ వంకరతనము లేదట. ఆమెను చెప్పగట్టిగా. వంకర మార్గంలో పడిపోయాడు. ప్రవక్త వచ్చి దేవుని వాక్యాన్ని సేవకుడు ద్వారా దేవుడు బోధించినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు బోధించినప్పుడు సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమండి, ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో మళ్ళీ ఆ రోజు నుంచి వినండి, ఆ రోజు నుంచి వినండి, మరలా దావీదులో ఎక్కడ కూడా వంకరతనాన్ని యేసయ్య చూడలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజున యాకోబులు దేవుడు ఏ వంకరతనాన్ని చూడలేదట. కారణము వంకరతనము యాకోబులో, ఇజ్రాయెల్లో లేదు. ఇక్కడ వంకరతనం ఉంది. వినండి, అయితే వంకరతనాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. మరలా పడినటువంటి ఆ యొక్క దావీదు తిన్ననైన మార్గం నడిపించబడుతూ వచ్చాడు. ఆమేన్. సౌలు జీవితాన్ని మనం చూస్తే సౌలు కూడా వంకర జీవితంలోకి వెళ్ళిపోయాడు. సరి చేసుకోలేకపోయాడు, సరిదిద్దుకోలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించుకోలేకపోయాడు. కాబట్టి సౌలు తన చేతులున్న వీటిని తీసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చివరికి దేవుని కృప అతను వదిలిపెట్టి దావీదును ఆవరించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని వంకర జీవితాలను మీరు ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. వాళ్ళ ఉన్న వంకరలు నేను మీకు తేటగా తెలియజేస్తాను.
చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుంచి ప్రారంభించండి. తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. ఏం తింటున్నారు వీళ్ళు? ఏమి త్రాగుతున్నారు వీళ్ళు? ఏమి ఆటలాడుతున్నారు వీళ్ళు? మీరు ఆలోచించండి. యేసయ్య వెళ్ళని తిన్ననైన మార్గములో ఆత్మీయ యాత్రలో దేవుడు వీళ్ళకి ముందుగా ఉండి వెనకగా ఉండి ఆయన వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఏ బలహీనతలు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ కష్టం లేకుండా దేవుడు వీళ్ళని నడిపిస్తూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వీళ్ళకి ఎందుకు వంకర జీవితం స్టార్ట్ అయింది? మీరు ఆలోచించండి. మందిరములు మీరు గమనించండి. మోషే ఉన్నంత వరకు సీనాయి పర్వతం మీద వెక్కకుండా వీళ్ళ మధ్యలో ఉన్నంత వరకు వీళ్ళ వంకరతనం అనేది సంభవించలేదు. ఆమేన్. మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడో ఎల్లప్పుడు ఏమి స్టార్ట్ అయింది చెప్పండి? వంకరతనం స్టార్ట్ అయింది. దేవుడు సేవకులు లేడని అహరోన్ని వీళ్ళు పెట్టుకొని, రాత్రి కూడా మనం విన్నాం, దూడను తయారు చేసుకొని ఆ దూడ ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. వీళ్ళ తన వంక స్టార్ట్ అయింది. తినే సమయం ఉంటుంది, ఆడే సమయం ఉంటుంది, లేచే సమయం ఉంటుంది, త్రాగే సమయం ఉంటుంది. మంచిలు తాగాలి, మందు తాగకూడదు. మంచిలు తాగాల్సిన సమయంలో మంచిలు తాగాలి. వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మాకెవరు చెప్తారు? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వీళ్ళ వంకర జీవితం ప్రారంభమైంది. వీళ్ళ వంకర జీవితము ప్రారంభమైనప్పుడు దేవుడు వీళ్ళలోంచి వంకరతనాన్ని దేవుడు తొలగించుటకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ వీళ్ళ ఉన్న వంకరతనం పోలేదు. ఏమేం చేశారు ఇంకా వీళ్ళు? దేవునికి స్తోత్రం. వీళ్ళలో ఉన్నటువంటి ఏమిటిది? వీళ్ళలో ఉన్నటువంటి వంకరతనం మీరు చెప్పండి. విగ్రహ ఆరాధన. చేతుల చాప గట్టిగా చెప్పాలి. ఈ రోజున చాలా మంది విగ్రహారాధనకి బానిసలైపోతున్నారు. దేవుని బిడ్డలై ఉండి విగ్రహ ఆరాధన. ఒక బ్రదర్ మన అంటున్నాడు, ఒక వారం రోజుల క్రితం, పాస్టర్ గారండి మేము అందరం వెళ్ళి బోడిగుండ్లు కొట్టించుకుని వచ్చాను. అదే గుణదులు వెళ్ళి బోడిగుండ్లు కొట్టించుకుని వస్తున్నా. బాబు, గొడదలు వెళ్ళి బోడిగుండ్లు కొట్టించుకుంటే శాపం బాదు. ఏమండి? శాపం బాదు. అదొక విగ్రహారాధన. ఇంకొకళ్ళు అంటారు, ఏం పాస్టర్ గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము 50 రోజులు ఉపవాసం ఉన్నాం, అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి చెప్పండి? మీరు చెప్పండి. ఎక్కడికి? అది ఏ పట్టణం? నాగపట్నం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం మనం? విగ్రహ ఆరాధన. లోకస్తులు చేయలేనటువంటి కార్యక్రమాలు విగ్రహ ఆరాధన చేశారు. ఎవరు? వీళ్ళ వంకరతనమని విగ్రహ ఆరాధన వీళ్ళ సంభవించింది. ఆమేన్. చేతుల చాపు గట్టిగా చెప్పు, హల్లెలూయా. రెండోది వీళ్ళ ఉన్నటువంటి వంకరతనం ఏమిటి? వ్యభిచారము చేయటము. వ్యభిచారపు మత్తు. గమనించండి, వ్యభిచారం అనే మత్తులో పడిపోయారు వీళ్ళు. ఒక్కరోజు వ్యభిచారం చేసి ఏమైపోయారండి? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమని తెలుసా? ఒక స్త్రీని మోహము చూపుతో చూడటమే అది వ్యభిచారముగా దేవుడు పోల్చి చెప్పాడు.
వ్యభిచారము అనేటువంటి వంకరతనం వీళ్ళలో పాతుకొని పోయింది. ఆమేన్. ఈ రోజున ఆ వంకరతనము, విగ్రహ ఆరాధనకు సంబంధించిన వంకరతనాన్ని ఈరోజు నువ్వు తొలగించుకోవాలి. రెండోది, వ్యభిచారం అనే ఆత్మ, లోక సంబంధమైనటువంటి సాతానుకు సంబంధించిన ఆత్మను ఈరోజు నువ్వు, వంకరతనమైన ఆత్మను తొలగించుకోవాలి. ఆమెను చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. మూడోది ఏంటి ఇలా ఉన్న వంకరతనము? చదివారు కదా. దేవుని శోధించేవారు కొంతమంది ఉంటారు. విన్నాను వాక్యాన్ని జాగ్రత్తగా. దేవునిని శోధించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని శోధిస్తూ ఉంటారు. మనసులను శోధిస్తే ఇబ్బంది ఉండదండి. కొంతమంది దేవుని కూడా శోధిస్తూ ఉంటారు. శోధకుడు శోధించినట్లుగా యేసయ్యని శోధకుడు శోధించలేదండి, సైతాను. అలాగని దేవుని కూడా కొంతమంది దేవుని శోధించారు. ఏం శోధించారు? దేవుడు ఏడన్నాడు, మనకి ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని నష్టాలు వస్తాయి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఇన్ని ఇరుకులు వస్తాయి, ఇన్ని బాధలు వస్తాయి, ఈ ఎర్ర సముద్రం ఎదురైంది, ఈ పిల్లలకు అన్నం పెట్టుకోలేకపోతున్న బాధల కష్టాలు ఇవన్నీ దేవునిని శోధించారు వీళ్ళు. ఇదొక వంకరతనం. ప్రపంచంలో దేవుని శోధించటం అంటే మామూలు మాటలండి. వీళ్ళు దేవునిని శోధించారు, దేవుని మీద నెగేసేసారు వీళ్ళు. ఇది ఒక వంకరతనం. ఈరోజు చాలామంది దేవుని శోధిస్తూ ఉంటారు. దేవుడు, నువ్వు నాకు ఇది ఎందుకు ఎట్ట చేసావు, అది ఎందుకు ఎట్ట చేసావు, అసలు నన్ను భూమి మీద ఎందుకు బ్రతకనిచ్చావు, చంపాయి అనేవాళ్ళు ఎంతమంది లేరండి? దేవుని శోధించడము. అసలు నువ్వు నా ప్రార్థన వింటున్నావా? దేవుని శోధించడము. నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు? దేవుని శోధించడం. మనం కొన్ని సందర్భాల్లో దేవుని శోధిస్తూ ఉంటాము. ఆమేన్. అయితే ఆ వంకరతనం వీళ్ళలో ఉంది కాబట్టి దేవుని శోధించి దేవునికి దూరం అయిపోయారు. ఆ వంకరతనము ఈరోజు నీలో నాలో ఉండకూడదు. ఆమెను చెప్పు గట్టిగా. ఇంకేమేమి వంకరతనాలు నీళ్ళలో? సనుక్కునే వంకర గుణం. ఏ గుణం ఇది? నోరు తెరిచి స్తోత్రాలు చెప్పండి గట్టి. మీరు అందరూ చేతులు పెద్దగా చెప్పండి, అందరూ చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రా. సనుగుకునే వంకర గుణం ఇది. సనుక్కోవటం. ఏదన్నా పని చెప్పావనుకో, చేస్తే చేయటం, లేకపోతే లేదు. సనుక్కుంటారు కొంతమంది. సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. సనుక్కునే స్వభావం, గొనుక్కునే స్వభావం, సనుగులు, సంశయాలు మనం ఏం చేయాలండి? ఆ వంకర గుణాలు మన నుంచి తొలగించుకోవాలి. చేతులు సాబు గట్టిగానే చెప్పు. భార్య భర్త మీద సనుగుతుంటుంది, భర్త భార్య మీద సనుగుతూ ఉంటుంది. సనుగులు, సనుక్కోవటం ఏంటంటే, ఎందుకు ఇలా, ఎందుకు అలా, ఎందుకు ఇలా చేస్తాను, ఎందుకు ఇలా నడుతుంది, అందుకే ఆయన పక్కకి వెళ్ళి తిట్టుకుని వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారండి. సనుక్కునే గుణం అంటే ఎట్లుండదంటే, పక్కకి వెళ్ళి వీళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని సనుక్కునే గుణం అంటారు. సనుగులు. ఇశ్రాయేలు ప్రజల్లో ఈ సనుగులనే వంకర గుణము కనిపిస్తుంది. సనుగులు, సంశయాలు మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. చేతులు చాపు గట్టిగా చెప్పు. రెండు చేతులు పెద్దగా చెప్పు. హల్లెలూయా. దేవుని మీద మనం సనగకూడదండి. దేవుని మీద మనం సనగకూడదు, ఎప్పుడు సనగకూడదండి. సనుగులు, సంశయాలు మన నుంచి దూరపరచుకోవాలి. ఆ వంకరి స్వభావం, ఆ వంకరి క్రియ. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగి గొనిగి ఏమైపోయారు? ఆకులు రాలిపోయినట్లు యాత్రలో రాలిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున వంకరతనము నీలో ఉండకూడదు. సనుగులు, గొనుగులు అనేవి
ఉండకూడదు. దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి కృపనంతటిని నువ్వు వ్యర్థం చేసుకోకుండా, సనగకుండా, గొనగకుండా మనస్సు పూర్తిగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మనస్సు పూర్తిగా భక్తి చేసుకోవాలి. మనస్సు పూర్తిగా నీకు అప్పగించబడిన పరిచర్యని నమ్మకంగా చేసుకోవాలి. మనస్సు పూర్తిగా దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఆమేన్. సనుగులు, సంశయాలు మానేసేయాలి. అవి మనలో ఉండకూడదు. ఆ వంకర గుణం మనలో ఉండకూడదు. ఆ వంకర క్రియ చావాలి. దాన్ని తొలగించుకోవాలి. మనం ఆ వంకర స్వభావాన్ని కాల్చివేసుకోవాలి. అర్థమవుతుందండి? అందుకని బైబిల్ చెప్తుంది, సనుగుకొడే గొనుగుకొడే. సనుగుకున్నవారు, గొనుగుకున్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళరట. ఆమేన్. ఇంకా ఏమేమన్నాడు వీళ్ళ వంకర గుణాలు? ఆమెన్. చాలి. మనకు బుద్ధి కలుగుటికి అన్ని మనకి యేసయ్య ముందుగా రాసి ఉంచారు. ఇలా ఏ వంకర గుణాలు ఉన్నాయండి? తినటము, త్రాగుటకు, ఆటకు లేచిరి, అదొకటి. సైతాన్ అల్లరితో కూడిన ఆట మాటలు. అది వంకర గుణం ఏమిటి? ఎలా ఉంది? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరికి దేవుడు కర్త కాదు. దేవునికి స్తోత్రం. అల్లరికి దేవుడు కర్త కాదు. అల్లరితో కూడిన ఆటపాటలు అనే వంకర గుణం, దాని నుంచి వీళ్ళు బయటపడాలి. అంటే వీళ్ళు పనిలేదు, మనం బయటపడాలి. మనకు బుద్ధి కలుగుటి ఈ మాటలు ప్రభు రాసి ఉంచారు. రెండోదిగా విగ్రహ ఆరాధన. చాలామంది కూడా ఇల్లు కట్టించుకునేటప్పుడు, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు, లేదు మంచి వారమా కాదు చూపించుకొని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇది మంచిదా కాదని దేవుని బిడ్డలై ఉండి తాయితలు ఎంచుకోవటం, దేవుని బిడ్డలై ఉండి ఏమండి లోకస్తులు చెప్పిన మాటలు వింటాం, దేవుని బిడ్డలై ఉండి నిమ్మకాయలు కట్టుకోవటం మెల్లో, దేవుని బిడ్డలై ఉండి ఏమండి మనస్సును మార్చుకోకుండా ఆ దిశగా నడిపించబడటం, ఆ పరిస్థితికి నడిపించబడటం, మన దైవానంద జీవితంలో దాన్ని చంపివేసుకోవాలి. విగ్రహ ఆరాధన వంకరతనాన్ని తీసివేసుకోవాలి. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు హల్లెలూయా. వ్యభిచరించకూడదు. అదొక వంకర జీవితం. దాన్ని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఇంకా సనగకూడదు, గొనకూడదు. దాన్ని మనం ఇన్ని వంకరలు ఉన్నాయి కాబట్టే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇద్దరు వెళ్ళారు. ఆమేన్. మరి ఈ రాత్రి మన జీవితంలో ఉన్న వంకరను, అందుకని ఆ మాట కంటిన్యూ చేయండి. ఏ మాట? యాకోబు అదే సంఖ్యాకాండము 23వ అధ్యాయము. చేతులు చాప గట్టిగా చెప్దాం. ఇజ్రాయేలులో దేవుడు ఏ వంకరతనము చూడలేదు. యాకోబులో దేవుడు ఏ దోషాన్ని కనుగొనలేకపోయాడు. యాకోబులో దోషము లేదని అర్థం. ఇజ్రాయేల్ వంకరతనము దేవుడు చూడలేదని అర్థం. మరి ఈ రోజున ఈ రెండు మనలో ఉన్నాయి అనుకో, దాన్ని తొలగించుకుందాం. మనలో ఉన్న దోషాన్ని కొట్టివేసుకుందాం. మనలో ఉన్న వంకరతనాలు, గుణాలు తీసివేసుకొని సరిచేయబడి సరిదిద్దుకొని రేపు ప్రభు యొక్క రక్తమాసలు మనందరం పాలు పొందుదాం. మోకరించండి, చేతులపై తండ్రి కళ్ళు మిండి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడుంది అది? వంకర జనుల మధ్య లేదా? వక్కర జనుముల మధ్య దేవునికి స్తోత్రం. జ్యోతుల వలె మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకుని ప్రకాశించాలి. మోకరించండి, చేతులు చాపుదాం. దేవుడు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం ఎంచుదాం. పెద్దగా చెబుదాం మనమంతా.